కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేశారు. పవన్ అంటే ఎవరు అంటూ ప్రశ్నించారు. ఏలూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ గజపతిరాజును టీటీడీ ఈవో నియామకంపై పవన్ ట్వీట్ల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఈ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఎవరు? మీరేదో పేరు చెప్పారు, ఆయన ఎవరో నాకు ఐడియా లేదు. కొందరేమో ఆయన సినిమా నటుడు అంటున్నారు. నేను సినిమాలు చూసి చాలా కాలమైంది. సినిమాల గురించి అడిగితే నేనేం చెప్పాలి అంటూ చురకలేశారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు ఉత్తరాది దక్షిణాది అని. మీరేదో పేరు చెప్పారు, అది ఎవరో నాకు ఐడియా లేదు. కొందరు అంటున్న సినిమా వాడట. సినిమాలు నేను దయచేసి చాలా సంవత్సరాలు అయింది చూసి. నాకు సినిమా గురించి మాట్లాడితే నేనేమని దయచేసి. సార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు ఉత్తరాది దక్షిణాది అని. మీరేదో పేరు చెప్పారు, అది ఎవరో నాకు ఐడియా లేదు. కొందరు అంటున్న సినిమా వాడట. సినిమాలు నేను దయచేసి చాలా సంవత్సరాలు అయింది చూసి. నాకు సినిమా గురించి మాట్లాడితే నేనేమని దయచేసి. సార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు ఉత్తరాది దక్షిణాది అని. మీరేదో పేరు చెప్పారు, అది ఎవరో నాకు ఐడియా లేదు. కొందరు అంటున్న సినిమా వాడట. సినిమాలు నేను దయచేసి చాలా సంవత్సరాలు అయింది చూసి. నాకు సినిమా గురించి మాట్లాడితే నేనేమని దయచేసి. సార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు ఉత్తరాది దక్షిణాది అని. మీరేదో పేరు చెప్పారు, అది ఎవరో నాకు ఐడియా లేదు. కొందరు అంటున్న సినిమా వాడట. సినిమాలు నేను దయచేసి చాలా సంవత్సరాలు అయింది చూసి. నాకు సినిమా గురించి మాట్లాడితే నేనేమని కేంద్రం కన్నా రైల్వే బోర్డు శక్తివంతంగా పనిచేస్తోందన్నారు ఎంపీ రాయపాటి సాంబశివరావు. ఏపీకి రైల్వే జోన్ ప్రకటించాల్సిందే అని డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్ కావడం తన జీవిత ఆశయమంటున్న రాయపాటితో మా కరెస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్. గత 6 పర్యాయాలుగా ఎంపీగా గెలిచిన రాయపాటి సాంబశివరావు ఇటీవల కాలంలో తీవ్ర అసహనానికి గురవుతూ ఉన్నారు. గతంలో జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన ఈ నేత ప్రస్తుతం జిల్లా అభివృద్ధిపై కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఎంపీ రాయపాటి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇటీవల కాలంలో అంటే గడిచిన 2 పర్యాయాలుగా చూస్తే మీలో అధిష్టానం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి కనబడుతూ ఉంది. ఎందుకు అంటే అభివృద్ధి జరగడం లేదా, మీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదా? అధిష్టానంతో ప్రాబ్లం లేదు. రైల్వే ఇవాళ జరుగుతుంది ఏంటంటే రైల్వేస్ గత 6 ఎంపీగా ఉన్నప్పుడు 6 సార్లు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ప్రతిసారి మీటింగ్కి వెళ్ళేవాడిని. వాడు మీటింగ్ ముందు ఒక 10 రోజుల ముందు ఒక ఉత్తరం రాశారు మాకు. మీ రిక్వైర్మెంట్ ఏంది దయచేసి తెలియపరచమని. మా రిక్వైర్మెంట్ చెప్తాం. మా రిక్వైర్మెంట్ చెప్పినప్పుడు రాసినప్పుడు వెంటనే ఓ రోజు ముందే మాకు నిన్న వచ్చిందే ఈ కాగితం, మాకు నిన్న మొన్న వచ్చింది. ఈ పాయింట్ మీరు అడిగిన దానికి ఇది ఢిల్లీ పంపించి, ఈ పాయింట్ మీరు అడిగిన దానికి ఢిల్లీ పంపించి, ఈ పాయింట్ ఇది అడిగిన కనీసం మేము అడిగిన చిన్న విషయాలు కూడా చేయకుండా దే ఆర్ అవాయిడింగ్. వై దే ఆర్ అవాయిడింగ్? మేము ఏం చేయాలి? మేము ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్ళాలి? వాళ్ళు చెప్పు దిబ్బుతో కొడుతున్నారు. కనీసం మేము అడిగేది ఏంది? హాల్ట్స్ అడుగుతున్నాం. ఇప్పుడు 1-2 గంటలు ఒక ట్రైన్ లేటుగా నడవట్లా, 2 నిమిషాలు ఆపితే నష్టమా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు వినుకొండ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది, కొండవీటి ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది, ఇది భయా వినుకొండ పద్ధతి. దాన్ని వినుకొండలో హాల్ట్ అడిగాం 2 నిమిషాలు, అది తర్వాత హౌరా ప్రశాంత్ అది కూడా అడిగాం. ఎందుకంటే చాలామంది బెంగళూరు వెళ్తారు. అదేవిధంగా ఈ కొండవీటి ఎక్స్ప్రెస్ కూడా అటు కర్నూలు అటు ఆనందం అటు పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు, వ్యాపారస్తులు చాలామంది. అది ఎవరు పెదకూరపాడు స్టేషన్లో పల్నాడు ఎక్స్ప్రెస్ ఆపమన్నాం, ఆపలేదు ఇంతవరకు. చంద్రబాబు ఆదేశాలను ఇంత శిరసావహించే మీకు టీటీడీ చైర్మన్ పదవి ఎందుకు రావడం లేదనుకుంటున్నారు? అది భగవంతుడు ఆశీస్సులు ఉండాలి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటే వస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. నేను ఆయన అడగదలుచుకు, ఎందుకంటే ఆయన నా మీద ప్రేమ ఉంది. కానీ ఏంటంటే ఆయనకి ఇంకోటి మీద ఎవరు కమిట్మెంట్ అయి ఉంటాడు. ఎట్లా కమిట్మెంట్? ఎక్కువ ప్రేమ ఉందంటారా? ప్రేమ గారు కమిట్మెంట్. ఎందుకంటే మీ మీద ప్రేమ, ఇంకొకళ్ళ మీద ఇంకొంచెం ఎక్కువ ప్రేమ. కమిట్మెంట్ నిజమే కమిట్మెంట్. గతంలో ఏంది, మన రోజు తిరుపతి ఆయన కృష్ణమూర్తి గారికి వాగ్దానం చేశాడు ఎలక్షన్ అప్పుడు, ఇవ్వాల్సి వచ్చింది. ఇవాళ ఎవరికి వాగ్దానం చేశారో తెలియదు. అందుకని ఏంటంటే
ముఖ్యమంత్రి గారు నేను ఎంబ్రాస్ తలుసుకోలేదు. ఎందుకంటే ఆయన మా సొంత మనిషి, ఆయన ఆదేశాల ప్రకారం నేను నడుస్తున్నాను. ఆయనకి ఏమాత్రం ఇబ్బంది జరిగినా నాకు ఇబ్బంది జరిగినా నేను ఫీల్ అవుతాను. టీటీడీ చైర్మన్ విషయంలో మీకు ఎంపీ మురళీమోహన్కి అంటే చాలా పోటీ నడుస్తుంది అని పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది. మీరు అడిగారా బాబు గారిని? ఇంతవరకు నేను బాబు గారిని కలవలేదు, ఈ సబ్జెక్ట్లో కలవలేదు. అయినా ఏంటంటే గతంలో మాట్లాడిన మాట వాస్తవం. గతంలో ఇప్పుడు కృష్ణమూర్తి గారికి ఇచ్చినప్పుడు అడిగితే అప్పుడు తర్వాత చూద్దాం అన్నాడు. అంత తప్పితే నేను అడగలేదండి. ఎందుకంటే ఆయన తెలుసు, నా మనసులో ఏమని తెలుసు ఆయనకి ఏమాత్రం 1% అవకాశం నాకు ఇస్తాడు. అంటే మీకు ఎందుకు సార్ టీటీడీ చైర్మన్ మీద ఎందుకు అంత మక్కువ? అక్కడ ఏమన్నా బాగా పెద్ద వ్యాపారం ఉంటుందా, లేకపోతే అసలు ఏంటి? నాకు చైర్మన్ కూడా వద్దు, ఒట్టి మెంబర్ వేసినా చాలని చెప్పి అడిగాను అప్పుడు నేను. ఎందుకంటే నాకు కొద్ది కాళ్ళు ఇబ్బందిగా ఉంది, నడవలేను, వైకుంఠం నుంచి నడిచిపోవాలంటే ఇబ్బంది. కాబట్టి ఆ బోర్డు మెంబరు చైర్మన్ ఏదైనా అయితే కాస్త డైరెక్ట్ పోవచ్చు దర్శనం తప్పితే నాకు అంతకన్నా వేరే ఆశయం లేదు. అక్కడ పోయి ఏదైనా కరప్షన్ చేయాలని కానీ అక్కడ ఏమైనా చేయాలి, నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. ముఖ్యమంత్రి గారు ఏది ఇచ్చినా నాకు సంతోషం. మీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అడుగుతున్నారా? అంతే. ఆ భగవంతుడికి సేవ చేద్దాం అనుకున్నాం, ఇస్తే అదృష్టం, భగవంతుడు కల్పిస్తే అదృష్టం. భగవంతుడు చంద్రబాబు నాయుడు గారి చెవిలో చెబితే ఇస్తాడు. పెద్ద ప్రచారం కూడా జరుగుతుంది సార్. మీరు ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధం, టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే అంటే జోడు పదవులు అడ్డంకి అయితే, జోడు పదవులకి ఇదిగానే అయితే అని వాస్తవం ఉందా? అట్లాంటి ఇంతవరకు రాలేదు మా ముందుకు. ఆ సబ్జెక్టు ముందుకు రాలే, మా ముందుకు ఎవరు సబ్జెక్ట్ చెప్పలేదు. అంటే టీటీడీ చైర్మన్ మీకు ఇస్తామంటే స్వామి ఆ సబ్జెక్ట్ మాకు ఎవరు ముఖ్యమంత్రి గారు రేజ్ చేయలేదు, దాని గురించి నేను మాట్లాడకూడదు, నో కామెంట్స్. మీరు లేఖ రాశారా? నేను లేఖ రాయలే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆనాడు నేను మంత్రి పదవి అడగలేదు, ఒక్కటే టీటీడీ చైర్మన్ అడిగాను. ఎందుకంటే దేవుని సేవ చేయాలి, దేవుని దగ్గర ఉండాలనే ఉద్దేశం అడిగిన మాట వాస్తవం. అంతేగాని ఇవాళ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నేను అడగలేదు ఇంతవరకు. గతంలో అడిగిన మాట వాస్తవం, ఇంతవరకు నేను పోయి మాట్లాడలేదు. నా ఒక్క కోరిక ఏంటంటే దేవుని దగ్గర ఉంటే సేవ చేయడానికి అవకాశం ఉంటుంది, భక్తితో. అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేయొచ్చు, ఇంకా ప్రజలకు అనుకూలంగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల్లో చేరేటప్పుడే మీరు అడిగారా టీటీడీ చైర్మన్ కావాలని? అడగల. ఇప్పటి వరకు మీరు అడగలేదు అసలు అధినేతని? కృష్ణమూర్తి గారి టైంలో అడిగాను, అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చినప్పుడు అడిగితే ఇప్పుడు గాలే కమిట్మెంట్ ఇచ్చారన్నాడు. అది ఏదైనా సరే దేవుని సేవ చేయాలని నా కోరిక. భగవంతుడు ఆశీస్సులు ఉంటే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉంటే అవుద్ది. థ్యాంక్ యూ. మొత్తంగా ప్రజాసేవ చేయాలన్న కాన్సెప్ట్ మరోవైపు, దైవభక్తి మరోవైపు, ఇవే టీటీడీ చైర్మన్ వైపు తన అడుగులు వేయిస్తున్నాయని చెప్తున్నారు. అధినేత చంద్రబాబు ఆశీస్సులు ఉంటే టీటీడీ చైర్మన్ వస్తుంది. అలాగే టీటీడీ చైర్మన్ రాకపోయినా ప్రజా జీవితంలో ఎంపీగా తాను ఆరు సార్లుగా ఎంపీ పదవితో ప్రజా జీవితంలో ఉన్నానని, రాబోయే కాలంలో కూడా ప్రజలకు సేవ చేసేందుకే ఎక్కువ టైం కేటాయిస్తానని ఎంపీ రాయపాటి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా. రైల్వేకు సంబంధించిన కీలక సమావేశానికి ఏపీలో 2 ఎంపీలు రాకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి బెజవాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో జీఎం వినోద్ కుమార్ సమావేశం నిర్వహించారు. దీనికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 16 మంది ఎంపీలను ఆహ్వానించారు. ఈ మీటింగ్ కు వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. అలాగే టీడీపీకి చెందిన ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, మురళీమోహన్, మాగంటి బాబు హాజరయ్యారు. అయితే కేశినేని నాని, కొనకళ్ల నారాయణలు కీలకమైన ఈ భేటీకి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. పొలిటికల్ పంచ్ చీఫ్ ఎడిటర్ రవికిరణ్ విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్న పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గత నెల 19న విశాఖ 3 టౌన్ PS లో కేసు నమోదైంది. తర్వాత కేసును SC/ST సెల్ కు బదిలీ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రవికిరణ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పొలిటికల్ పంచ్ లో ఏ కులాన్ని, మతాన్ని కించపరుస్తూ పోస్టింగ్లు పెట్టలేదని రవికిరణ్ అన్నారు. కుట్రలో భాగంగానే తనపై అనిత కేసు పెట్టారంటున్నారు రవికిరణ్. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ టు NTV.